ఆడపడుచుగా ఆ ఇంటి నుంచి బతుకమ్మని ఎత్తాలి రామ్మా అని పిలిచింది. నేను రానని మొహం మీద చెప్పేశాను. అమ్మ మనసు ఎంత బాధపడుంటుందో, నా గురించి ఏమనుకుందో ఏంటో. అమ్మకి పండుగ సంతోషం లేకుండా చేసిందన్నయ్యాను. చూస్తానులే అమ్మా అని ఒక మాట అన్నా బాగుండేది. అలా అంటే నాన్నకి ఆ విషయం తెలిస్తే ఏమవుతుందో అన్న భయం. అందుకే మనసు చంపుకొని అమ్మ మనసు కష్టపెట్టి పంపించాల్సి వచ్చింది. ధరణి అమ్మ గురించి ఆలోచిస్తుందని నాకు అనిపిస్తుంది. లేకపోతే ధరణి కళ్ళల్లో నీళ్ళెందుకు తిరుగుతాయి? ధరణిని అమ్మ దగ్గరికి ఎలా పంపించాలి? ఆ ఇంటి ఆడపడుచుగా ఎలా బతుకమ్మని అక్కడి నుంచి ఎత్తుకెళ్లేలా చేయాలి? నాన్నకి తెలియకుండా చాటుగా వెళ్తే హాస్పిటల్లో చూసినప్పుడే నాన్నకి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తెలిస్తే గొంతు పిసికి చంపేస్తాడు. బాలు, బాలు, ఏంటక్కా? ఈ బతుకమ్మ ఎలా ఉంది బాలు? చాలా బాగుందక్కా. ఈరోజు ఈ బతుకమ్మని నేను ఇంటి ఆడపడుచుగా తీసుకెళ్తాను. అదేంటి, ఎప్పుడు ఈ ఇంటి నుంచి మా అక్కే కదా తీసుకెళ్లేది? అప్పుడంటే మీరే ఇంటి పిల్లలు అనుకున్నారు కాబట్టి మీరే ఎత్తుకెళ్లారు. కానీ ఇప్పుడు ఈ ఇంటి అసలు ఆడపడుచుని, నాన్న కన్న కూతుర్ని నేను వచ్చేసాను కదా. అందుకే ఈసారి గౌరమ్మని నేను తీసుకెళ్తాను. ఎంతైనా ఇది నా పుట్టిల్లు, నా ఇల్లు. మీరు ఇంట్లో ఉండొచ్చు కానీ ఇది మీ పుట్టిల్లు కాదు కదా. ధరణి గౌరమ్మని ఎత్తుకెళ్లాల్సింది ఆ ఇంటి నుంచి. మీకు ఈ ఇంటితో ప్రేమానుబంధాలే ఉన్నాయి కానీ పేగుబంధాలేం లేవు కదా. బ్లడ్ రిలేషన్ అంటే నాది, అందుకే నేను తీసుకెళ్తానంటున్నాను. మీ అక్కకు అంతగా బతుకమ్మని ఎత్తుకెళ్లాలనిపిస్తే గుణగారింటికెళ్ళాలి. ఇదే కరెక్ట్. ఎవరి ట్రెడిషన్ వాళ్ళు ఫాలో అవ్వాలి కదా. ఏమంటావు ధరణి? నేను చెప్పేది కరెక్టే కదా? నువ్వు చెప్పేది నిజమే. ఇది నా ఇల్లు కాదు, నాన్న నా కన్న తండ్రి కాదు. ఈ ఇంట్లో బతుకమ్మ ఎత్తే అర్హత నీకు మాత్రమే ఉంది. నా పుట్టిల్లు అదే. ఆ ఇంట్లోనే బతుకమ్మ ఎత్తాలి. కానీ ఎత్తే పరిస్థితి లేదు, అవకాశం కనపడ్డం లేదు. ఏంటి ధరణి, నీకు బతుకమ్మని నీ పుట్టింటి నుంచి ఎత్తుకెళ్లాలనుంది కదా. గుణగారింటికి వెళ్లాలనిపిస్తుంది కదా. మధు, ఎవరి మనసులో ఏమున్నా అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. ఎన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి? అయినా నేను అలా ఏం అనుకోవడం లేదు. నువ్వు ఆడపిల్లగా ఇక్కడ బతుకమ్మ ఎత్తినా నేనేం ఫీల్ అవ్వను. నీ అంబిషన్స్ నెరవేర్చుకో, నేనేం అడ్డు రానులే. నువ్వేదో ఊహించుకొని నేననుకుంటున్నానని నా కంటగడతావే. నిన్ను ఎలా పంపాలో అర్థం కావడం లేదు ధరణి. ఈ డిస్కషన్ గురించి డీప్గా ఆలోచిస్తే పాపం ధరణికి వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలని మనసులో ఉందని నాకు అనిపిస్తుంది. ధరణి మనసులో మాట నెరవేరేలా నేను గాని ట్రై చేస్తే, ధరణికి హెల్ప్ చేస్తే ఏమన్నా నాకు హెల్ప్ అయ్యే పొజిషన్ ఉంటుందా?
మంటగా ఉందా? కోల్తే మంటుండదా? ఏదైనా నువ్వు గొప్ప యాక్టర్వి శక్తి. కాలి మంట పుట్టి నేను ఎడుస్తుంటే గొప్ప యాక్టర్ అంటావేంటి? అది కాదు, నీలో యాక్షన్ ఉంది, రియాక్షన్స్ కూడా ఉన్నాయి. ఏంటి నువ్వనేది? మరేమీ లేదు, నువ్విచ్చిన రియాక్షన్స్ నేను బాగా చూశాను, అందుకని అంటున్నాను. నేను కరెక్టో కాదో ఒకసారి క్లారిఫై చేసుకోవాలని నాకు అనిపిస్తుంది. ఎవరైనా నిన్ను దెబ్బలకి బాగా రియాక్షన్ ఇస్తావని అన్నారా? పొగిడారా? ఏంటి విటకారంగా ఉందా? వెక్కిరిస్తున్నావా? మరి లేకపోతే ఎందుకు నీ మానాన నువ్వు ఉండక అవతల కామ్గా వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తూ ఉంటే గోకి మరీ తన్నించుకుంటున్నావు? నువ్వు నోరు మూసుకునుంటే వాళ్ళు వాతలు పెట్టేదాకా వచ్చేవాళ్ళు కాదు కదా. పిచ్చి వాగుడు వాగావు, పిచ్చి కూతలు కూసావు. సౌమ్య, ఆపుతావా? ఇంకా ఆపుతావా? మమ్మీ, ఇవాళ అది కొట్టింది కదా, ఇంతకింత అనుభవించేలా చెయ్యాలి. నిన్ను కొట్టిన జననిని అస్సలు వదిలిపెట్టకూడదు. మనం ఇలా సైలెంట్గా ఉంటుంటే వాళ్ళు బాగా రెచ్చిపోతున్నారు. ఇంకా వదలకూడదు మమ్మీ. వాళ్ళ రౌడీజానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏదో ఒకటి చేసి రివెంజ్ తీర్చుకోవాలి. ఆలోచించు మమ్మీ. ఆలోచిస్తాన్రా, ఆలోచిస్తాను. వాడనంత తేలిగ్గా వదిలిపెట్టను. అవును, నువ్వు దేనికిరా ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నావు? నేను అదే ఆలోచిస్తున్నాను మమ్మీ. నిన్ను కొట్టిన వాళ్లను ఎలా దెబ్బ కొట్టాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఆలోచిద్దాంరా, ఇద్దరం కలిసి ఆలోచిద్దాం. బతుకమ్మ బతుకమ్మ అని తను ఇంత ఆరాటపడుతోంది కదా. బతుకమ్మని మొక్కుతే కొత్త బతుకు ఇస్తుందని ఇంత ఆశపడుతుంది కదా. బతుకమ్మ పండగ వెళ్లే లోపలే దానికి బతుకు లేకుండా చేస్తాను. దాని బతుకు మీద చావు దెబ్బ కొడతాను. ఏ బతుకమ్మ బతికిస్తుందో, ఏ బతుకమ్మ ఆదుకుంటుందో, ఏ బతుకమ్మ దానికి ఊపిరి పోస్తుందో నేను చూస్తాను. ఎస్ మమ్మీ, ఇదే ఆ జనని బతుకులో లాస్ట్ బతుకమ్మ పండగ అయిపోవాలి. మనకి బతుకమ్మతో కొత్త లైఫ్ స్టార్ట్ అవ్వాలి. ఖచ్చితంగా దాని బతుక్కి ముగింపు పలుకుతాను. ఈరోజు బతుకమ్మ పండగ కదా. ఆడబిడ్డ బతుకమ్మ పేర్చడం ఆనవాయితీ. ఆ తల్లి దీవెనలు నీకు నిండుగా ఉండాలని మన ఇంటికి పిలవాలని ఇక్కడికి వచ్చాను. సాయంత్రం రా. మీ అక్కకు అంతగా బతుకమ్మని ఎత్తుకెళ్లాలనిపిస్తే గుణగారింటికెళ్ళాలి. ఇదే కరెక్ట్. నాతో కలిసి బతుకమ్మ పండుగ చేసుకోవాలని అమ్మ ఎంత ఆశపడుంటుందో. కానీ నాన్నకిచ్చిన మాట నన్ను కట్టిపడేస్తుంది. గడప దాటి వెళ్ళనివ్వకుండా చేస్తుంది. అమ్మ కోరిక నెరవేర్చడం బిడ్డగా నా ధర్మం. కానీ ఎలా? ఇక్కడున్న ఇబ్బంది ఇక్కడుంది. అటు బాధపడుతుందని ఫీల్ అయితే ఇటు బాధపడతారు. ఇద్దరి ఫీలింగ్స్ మధ్య నేను నలిగిపోతున్నాను. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? రా. మావయ్య వదులు. మావయ్య రావే, రా. వదులు మావయ్య, చేయొద్దులు. రా. అరే మావయ్య, అరచి గోల చేస్తే నువ్వే నష్టపోతావు. రా, వెళ్దాం. రాధరిని నేను చెప్తాను కదా. ధరణి, నేను చెప్తాను కదా. ఎక్కు పద. ఆటో ఎక్కు. ఆటో పోనీ.
పాపం అందరూ కట్టకట్టుకొని కూతురి కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. అది రాదు అన్నందుకే నా మూతి మీద వాత పెట్టాలని చూసింది. వీళ్ళెంత గుడ్లప్పగించి చూస్తే మాత్రం అది రావద్దా? ఆ ప్రతాపు రానివద్దా? రాదు అంటేనే అంతెత్తున లేచిపడింది. ఇప్పుడు అది రాకపోతే వెర్రి చూపులు చూడాల్సి వస్తుంది. చూడు మమ్మీ, ఇప్పుడు చూడు వీళ్ళ ఎమోషన్స్తో ఎలా ఆడుకుంటానా. నీ మూతి మీదే వాత పెట్టాలని ట్రై చేస్తుందా? ఇప్పుడు రివర్స్లో నేను వాళ్ళకి వాత పెడతాను చూడు. రండి. ఏంటి మావయ్య, ఎవరికోసమో వెయిట్ చేస్తున్నట్టున్నారు? అవును, ఇవాళ బతుకమ్మ పండుగ కదా, ఇంకా ఏంటి ఎక్కడో అక్కడే ఉంచి కామ్గా కూర్చొని ఎవరికోసమో చూస్తున్నారు? అత్తయ్య నానమ్మ అందరూ కలిసి బతుకమ్మలు తయారు చేసి తీసుకెళ్తే సరిపోతుంది కదా. మేము మా కూతురు కోసం ఎదురు చూస్తున్నాం. ముందు ఆడపడుచు బతుకమ్మ పేర్చి తీసుకెళ్లడం ఆనవాయితీ. ఓ, మీరు ధరణి కోసం వెయిట్ చేస్తున్నారా? అవును, ఈరోజు తనే ఈ ఇంటి నుంచి బతుకమ్మని తీసుకెళ్ళాలి. రమ్మని పిలిచాను. ఆ సంగతి మీ అమ్మకు తెలుసు కదా. మావయ్య, నన్ను ఒకసారి ధరణికి ఫోన్ చేసి రమ్మని చెప్పమంటారా? నేను పిలిస్తే తను ఖచ్చితంగా వస్తుంది. ఎంతైనా మేము లవ్ బర్డ్స్ కదా. రే ధీరజ్, నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేయకు. నా చెల్లి నా ఇంటికి రావడానికి నీ రికమెండేషన్స్ ఏం అవసరం లేదు. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ చేయాల్సిన పని అంతకన్నా లేదు. ధరణి వస్తుందన్న నమ్మకం మాకుంది. ఆహాహా, అవునా? ఎలారా? ఎందుకురా నీకు అంత నమ్మకం? ఎదురైతే మీరెందుకు ఇలా ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుందిరా? ఈ పాటికి వచ్చుండాలిగా. వచ్చే ఛాన్స్ లేదు కాబట్టే రాలేదు. అనవసరంగా వెయిట్ చేయడం కంటే ఈ ఇంటి ఆడపడుచుని, పేరుకి పెళ్ళైంది కానీ ఎంతో కాలంగా ఇక్కడే ఉంటున్నాను కదా, గౌరవం నేను పెట్టలేనా? అవసరం లేదు. అంటే తప్పుగాని పొద్దుపోయిందాకా ఇలాగే ఎదురు చూసి ఆ తర్వాత రాకపోతే ఆనవాయితీ తప్పినట్టవుతుంది. అదెంత అప్సెకునో. అయినా బతుకమ్మకే నీ పిలుపు కాదన్నది రేపు హాస్పిటల్లో నర్సుగా జాయిన్ అవ్వటానికి వస్తుందంటావా? నాకైతే ఆ నమ్మకం కూడా లేదు. చూడు, ఇలాంటి అన్నెసెసరీ ఇన్వాల్వ్మెంట్ వల్లే అరచేతికి బొబ్బలొచ్చేలా వాతలు పెట్టించుకున్నాం. ఇలా దూరి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఇంకో చేతికి కూడా పెడుతుంది. అవసరమా? గోకి తన్నించుకోవడం అవసరమా? నువ్వు నోరు మూసుకుంటావా? ఆ వాత రిటర్న్ పెట్టే పనిలో నేనున్నా. అపుసెకున్న కుతలు కుయ్యకు. చెప్పండి మావయ్య. అరే, ఫోన్ చేయరాని ఒక్క మాట అనండి. 5 నిమిషాల్లో ధరణి మీ ముందుంటుంది. తను నా మాట కాదన్నదు. ఎంత కష్టమైనా ఎవరినైనా ఎదిరించైనా డెఫినెట్ గా వచ్చి తీరుతుంది. తను నా మాటకి చాలా వాల్యూ ఇస్తుంది మావయ్య. కావాలంటే మీరు ఎస్ అనండి. నా వాల్యూ అంటే మీకు తెలిసి వస్తుంది. అవసరం లేదని వాడు చెప్పాడు కదా, మళ్ళీ నన్ను అడుగుతావే? నువ్వేం ఫోన్లు చేసి పిలిపించాల్సిన అవసరం లేదు. మా కూతురుగా రావాల్సిన బాధ్యత తనకుంది. వచ్చి తీరుతుందనే విశ్వాసం మాకు ఉంది. ఈ విషయంలో ఎవరి సహాయ సహకారాలు మాకు అవసరం లేదు. మావయ్య, వదిలే మావయ్య. ఎటు ఎటు తీసుకెళ్తున్నావు మావయ్య? ఏయ్ పాండు, ఫాస్ట్ గా పోనీరా. మావయ్య, వదులు మావయ్య. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు మావయ్య? ఏంటి మావయ్య నువ్వు చేస్తున్న పని? వదులు మావయ్య, వదులు. అన్నీ నీకు అర్థం అవుతాయిలే కానీ అరవకుండా కూర్చో. పాండు పోనీరా, ఫాస్ట్. రే పాండు, ఆపేరా. మావయ్య, ఎక్కడికి తీసుకొచ్చావు మావయ్య? ముందు నువ్వు దిగు, పద. దిగు, పద. లేదు, పద.
మరీ అంత యాక్షన్ చేయకు. నువ్వు మధు మాట్లాడుకునేటప్పుడు నేను మొత్తం విన్నాను. నీ మాటల్ని బట్టి నాకొకటి అర్థమైంది ధరణి. నీ మనసులో నువ్వు ఇక్కడికి రావాలి అని. మీ అమ్మా నాన్నలతో కలిసి నువ్వు ఈ పండగ జరుపుకోవాలి అని. ఈ ఇంటి ఆడపడుచుగా బతుకమ్మని ఇక్కడ ఎత్తాలని నువ్వు మనసు పూర్తిగా కోరుకుంటున్నావు. అందుకే అది నేను గ్రహించాను. నువ్వు నన్ను చీ అన్నా, తూ అన్నా, పో అన్నా, నువ్వు అంటే నాకు ఇష్టమే. నీ కోరిక తీర్చడం మామయ్యగా నా ధర్మం. అందుకే నీకు సహాయం చేద్దామని ఇక్కడ తీసుకొచ్చాను. వెళ్ళి మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి హాయిగా బతుకమ్మను జరుపుకో. నీ మనసు తృప్తిగా ఉంటుంది ధరణి. వెళ్ళు, వాళ్ళకి ఆనందంగా ఉంటుంది కదా. ఎంతైనా కన్నతల్లి కదా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళు ధరణి, వెళ్ళు. అది కాదు మావయ్య, ప్లీజ్ మావయ్య, అర్థం చేసుకో. వెళ్ళు ధరణి, పండు పోనీరా. వెళ్ళు ధరణి, వెళ్ళు, నా మాట విని వెళ్ళు. మావయ్య, అది కాదు మావయ్య. మావయ్య, ఈ రోజు బతుకమ్మ పండగ కదా. ఆడబిడ్డ బతుకమ్మ పేర్చడం ఆనవాయితీ. ఆ తల్లి దీవెనలు నీకు నిండుగా ఉండాలని మన ఇంటికి పిలవాలని ఇక్కడికి వచ్చాను. సాయంత్రం రా. వెళ్ళాలా? ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాలా? వెళ్ళి నాన్నని బాధ పెట్టగలనా? నో. కానీ గుమ్మం దాకా వచ్చి వెనక్కి తిరిగిపోవాలా? ఇంటి దాకా వచ్చి వెళ్ళానని తెలిస్తే అమ్మ ఎంత బాధపడుతుంది. కానీ నాన్నకు తెలిస్తే అది ప్రాబ్లం అవుతుంది. ఆయన నన్ను ప్రేమిస్తుంటే నేను ఆయన్ని హర్ట్ చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్. అమ్మ ధరణి, ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయావేంటి? లోపలికి రా. అసలు వచ్చి ఎంతసేపు అయింది? అమ్మ, నేను, అమ్మమ్మ అందరం నీకోసం ఎదురు చూస్తున్నాం. రామ్మా రా. అది కాదన్నయ్య. నువ్వు ఇంకేం మాట్లాడకమ్మా. అమ్మతో రానన్నానని ఫీల్ అవుతున్నావు కదా, కానీ నువ్వు వస్తావనే నమ్మకం మా అందరిలోనూ ఉందమ్మా. అందుకే నీకోసమే గుమ్మం దగ్గర వెయిట్ చేస్తున్నావు అమ్మా. ఇప్పుడే నేను బయటకు వచ్చాను. రామ్మా రా. అది కాదన్నయ్య. రామ్మా రా. రామ్మా. అమ్మా, అమ్మా. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో, పరమేశని వరము పొంది ఎవరొచ్చారో చూడు. కురిసింది ఈ కన్న తల్లి, తన శ్వాసతో బంధమల్లి. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో, పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి, తన శ్వాసతో. ధరణి, వచ్చావా? నేను చెప్పాను కదా జనని వస్తుందని. నా నమ్మకం నా దేవుడు వమ్ము చేయలేదు. జనని, నేను కూడా అదే చెప్పాను కదా ధరణి వస్తుంది అని. నువ్వు రావటం మాకెంత హ్యాపీగా ఉందమ్మా. నువ్వు రావడం మాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేం. కానీ కొంతమంది మాత్రం కుళ్ళుకుంటున్నారు. మనసులోనే వాళ్ళని వాళ్ళు తిట్టుకొని కుమిలిపోతున్నారు. మండాల్సిన చోట విపరీతంగా మండిపోతున్నది. ధరణి, నీకోసం మీ అమ్మ బతుకమ్మ కూడా పేర్చకుండా ఎదురు చూస్తుందమ్మా. నీ చేత్తోనే గౌరమ్మను పెట్టి బతుకమ్మ పేర్పించాలని ఆశపడుతుంది.
రామ్మా, ఈ ఇంటి ఆడపడుచుగా మొదటిసారి ఈ ఇంట్లో కన్న కూతురిగా ఈ వేడుక మొదలుపెట్టమ్మా. జనని, ధరణితో గౌరమ్మను పెట్టించి బతుకమ్మని పేర్పించు. ధరణి రా. అది కాదండి, అది 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 ఒరే తమ్ముడు, ఒక నిమిషం ఆగు. ధరణి పాపం ఏదో ఇబ్బంది పడుతుంది కదా, ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తోంది కదా, ముందు తన మాట వినండి.